ఆయా స్థలాల నుండి ఆత్మకూరు క్రీస్తు ప్రభు సంఘం యొక్క పిలుపు మేరకు చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. భూమి మీద నీతి న్యాయములు జరుగుతున్నటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే దేవుని గ్రంథాన్ని బట్టి అది క్రీస్తు ప్రభు సంఘమే. నీతి న్యాయములు క్రీస్తు ప్రభు సంఘంలో వర్ధిల్లాలని పరమందున దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. తన కుమారుని రక్తం ద్వారా దేవునితో సమాధానపరుచుకొని క్రీస్తు యేసు రక్తం వలన పాపక్షమాపణ అనుభవించి నీతిమంతులుగా తీర్చబడినటువంటి క్రైస్తవులని చెప్పబడిన క్రీస్తు సంఘ సహోదరులందరూ నీతి న్యాయములు ఆధారంగా బ్రతకాలి అనేది పరమదేవుని యొక్క సంకల్పమైంది. ఈ పరిసర ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు ప్రభు సంఘం యొక్క వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే కనిపించేటువంటి వాతావరణంలో అపోస్తలుల బోధన అనుసరించి సంపూర్ణులుగా చేయబడాలి అనే ఉద్దేశంతోనే స్థానిక సంఘం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటది. అయితే ఈ ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో సంఘం ద్వారా జ్ఞానం ప్రచురమవుతున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనుషులు తెలుసుకోవటం ఒక భాగమైతే దాన్ని అనుసరించి జీవించటం, గైకొని జీవించటం అనేది రెండో భాగమైంది. మొదటిది జ్ఞానం. మనుషులు ఎలా జీవించాలో తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది. తెలుసుకున్న తర్వాత జీవితానికి గైకొనటం అనేటువంటిది ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక సైకిల్ కానీ, ఒక మోటార్ సైకిల్ కానీ, కారు కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎంతసేపు పుస్తకాలు చదివినా, యూట్యూబ్ చూసినా కారు నడపగలమా? నడపలేం. సైకిల్ తొక్కగలమా? రోడ్డు మీద తొక్కలేం. ఎప్పుడు కార్యక్రమం చేస్తామంటే నేర్చుకొని కింద మీద పడి ఎలా నడపాలో నేర్చుకున్న తర్వాత ఆ నడపటం అనేటువంటిది ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా నడపడానికి అవకాశం ఉంటుంది. భూమి మీద ఉండే ప్రతిదానికి కూడా అలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియపరచబడుతున్నప్పుడు ఆ జ్ఞానం మనకెంతవరకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మన జీవితానికి ఎంతవరకు అన్వయించుకున్నాం అనేది గ్రంథంలో నుండి మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని సంగతులు ఏదైనా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అని అక్కడ నంబర్ 2 అనేసి ఉంది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారు క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొందిన వాళ్ళు చిన్న బిడ్డలు. బాప్తిస్మం పొందినప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వేషధారణను, దూషణ మాటలను క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే సమస్త
దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, కింద ఒకటనేసి నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. భౌతిక సంబంధమైన ఆహారం ఉంది, ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది. క్రొత్త జన్మ దేనికి సంబంధించిందంటే దేహానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. క్రొత్త జన్మ ఎత్తినప్పుడు, క్రొత్తగా జన్మించిన శిశువులైనప్పుడు ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే నిర్మలమైన వాక్యమైన పాలు, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన, అంటే వాక్యం వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. భూమి మీద బలమైన ఆహారం తినడానికి రకరకాల ఆలోచనలు జరుగుతున్నాయి. యూట్యూబ్ చూస్తాం, బయట బాగా వండే వంటకాలను పిలిపిస్తుంటాం, రకరకాల ఆహార పదార్థాలు తింటూ దేహాన్ని ఎలాగూ కండలు పెంచాలో మనుషులకి బాగా ప్రాక్టీస్ అయింది. కానీ ఆత్మ సంబంధమైన దేహాన్ని పెంచడానికి, ఆత్మ సంబంధంగా ఎంతవరకు మన దేహాన్ని పెంచాలి, ఆత్మ సంబంధంగా మనం ఎంతవరకు దేహాన్ని పెంచుతున్నాం అనేది మనం కానీ ఆలోచన చేస్తే ఎంతవరకు మన టార్గెట్ ఎంతవరకు అని అంటే, కొత్తగా జన్మించినటువంటి శిశువు, బాప్తిస్మం పొందిన వారు, క్రీస్తు సంఘంలో ప్రవేశించిన వారు చిన్న బిడ్డలై, కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు చిన్న బిడ్డలై ఉంటే వారు వాక్యం అనే పాల వలన పెంచబడుతున్నప్పుడు పాలు తాగేవాడు శిశువు అన్నాడు. పాలు తాగేటువంటి వాళ్ళకి బలమైన ఆహారం పెట్టరు. బలమైన ఆహారం పెడితే ఏం చేస్తారు? చిన్న బిడ్డలు తినగలరా? తినలేరు. డైజెస్ట్ చేసుకోగలరు, జీర్ణం చేసుకోగలరా? జీర్ణం చేసుకోలేరు. ఏమైపోయింది? అది తినలేక వాంతి చేసుకుంటారు. వాళ్ళ దేహానికి అది పట్టదు. కాబట్టి దేహానికి పట్టేటట్టు ఏం చేస్తారంటే పాలతో పెంచి పెద్ద చేసి, తర్వాత లిక్విడ్స్, సెమీ లిక్విడ్స్ పెట్టి, ఆ తర్వాత ఘన పదార్థాలు, ఎంత పెద్ద కొండ లాంటి రాళ్ళు తిన్నా కరిగించుకుంటాడు వీడు అంటారు. రాళ్ళు తిని కరిగించుకునేటువంటి వాళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఎలాంటి పదార్థం లోపలికి వేసినా కూడా అరిగిపోయేంత జీర్ణ వ్యవస్థ తీసుకునే పదార్థాల వలన ఏమైందంటే లోపల ఉండే డైజెస్టివ్ సిస్టమ్ బాగా తయారవుతుంది. ఆత్మ సంబంధమైన దేహానికి యుద్ధ వీరుడు అవ్వాలనుకోండి, భౌతికంగా చేసే యుద్ధం చేయాలంటే మంచి కండలు ఉండాలి. కాబట్టి కండలు పెంచిన వాడు భౌతిక సంబంధమైన యుద్ధం చేస్తాడు. మన యుద్ధం అలాంటి యుద్ధం కాదు. మనం చేసే యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం. మన యుద్ధోపకరణాలు ఈ దేహ సంబంధమైనటువంటివి కాదు. భౌతికంగా కండలు పెంచి యుద్ధం చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. మనం ఎలాంటిదంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము గలవై, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టే. ఇది ఆత్మ సంబంధంగా మనుషుల్లో ఉండేటువంటి సమస్త విధమైన ఆలోచనలు కత్తిరించడానికి దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి అపోస్తులు మాట్లాడారు. ఆ దేవుని జ్ఞానాన్ని సంపాదించేటువంటి వ్యక్తులు, పోరాటం చేసేటువంటి వాళ్ళు, లోకంలో ఉండే వ్యక్తులను రక్షించితే, రక్షింపబడిన తర్వాత వ్యక్తులు ఏం చేయాలంటే తమ దేహం మీద జయాన్ని సాధించాలి, విజయాన్ని సాధించాలి. తన దేహం మీద విజయాన్ని సాధించాలి అని అంటే ఆత్మ సంబంధమైన పోరాటాన్ని చేయాలి. ఈ ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలంటే ఎక్కడి వరకు మన పోరాటం అనేది నీకు తెలియాలి. మన పోరాటం ఎక్కడి దాకా, ఎవరి మీద మన పోరాటం, మన గురి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది
సంపూర్ణుల మగు వరకు, సంపూర్ణుల మగు వరకు అని అన్నాడు. జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణులగా, జ్ఞానం విషయంలో ఏకత్వం పొందడం ఒక పార్ట్ అయితే సంపూర్ణులగటం మరొక పార్ట్. అంటే చెప్తున్నాడు అనగా, సంపూర్ణులగటం అనగా అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు. మన టార్గెట్ ఎక్కడి వరకు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత. ఇక్కడ మనం క్రీస్తు అన్నాం అనుకోండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే క్రీస్తు దేహంలో తను భూమి మీద జీవించినప్పుడు ఎలా జీవించాడు, ఎలా ఆలోచించాడు, ఎలా పనిచేశాడు, ఎలాంటి భావన కలిగి ఉన్నాడు, ఏమి చేయకుండా పోరాటం చేశాడు, తన జీవితంలో ఏం చేయలేదు, దేని మీద పోరాటం చేశాడు, క్రీస్తు ప్రభు ఏ స్థితిలో ఉండి మరణించాడు, క్రీస్తు ప్రభు తనకు అప్పగించబడిన పని చేయడానికి ఎలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాడో క్రీస్తు యేసు యొక్క లైఫ్ మనం కానీ చూస్తే ఈ క్రీస్తు యేసు యొక్క లైఫ్ వలె మన లైఫ్ ఎంతవరకు ఆత్మ సంబంధంగా ఉంది అనేది మనం స్కేల్ వేసి పాయింట్స్ అన్ని 1 by 1 మనం చూసుకుంటూ వెళితే ఈ హైట్కి మనం ఎదగాలి. అంటే ఉదాహరణకి ఫిజికల్గా చెప్తున్నాను, భౌతికంగా ఎత్తు పెరిగేటట్టు 6 అడుగులు ఎత్తున్నాం అనుకోండి, పుట్టిన బిడ్డ 2-2.5 అడుగులో ఉంటే 6 అడుగులు టార్గెట్ భౌతికంగా. ఆత్మ సంబంధంగా ఇప్పుడు టార్గెట్ ఏంటి? క్రీస్తు యేసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరూ తెలిసినట్టు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు అది? క్రీస్తుకి ఎలాంటి మనస్సు ఉందో. ఇప్పుడు మనుషులకి ఇంత ఎదగాలి. ఈయన క్రీస్తు, ఈయన మానవుడు. ఏ మానవుడు? క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించే వరకు మన టార్గెట్ అది. భౌతికంగా దేహాన్ని పెంచడానిక? యేసుక్రీస్తు ఎప్పుడు భౌతిక సంబంధమైన జిమ్లోకి వెళ్ళిన వాడు కాదు. కండలు పెంచడానికో భౌతిక సంబంధంగా ఏదో చేయడానికో యుద్ధం చేయడానికో ఆలోచన చేసిన వాడు కాదు. అందుకని మనం ఇప్పుడు చదివినటువంటి మన టార్గెట్ ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసు, క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం సాధించడం, పరిపూర్ణులు అవ్వడం. చిన్న బిడ్డగా పుట్టినటువంటి వ్యక్తి క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి ఎదగటానికి, సంపూర్ణుడు అవటానికి మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం? క్రీస్తు ప్రభు సంఘంలో పుట్టినటువంటి చిన్న బిడ్డ, ఉదాహరణకి ఇక్కడ పుట్టాడు ఈ బిడ్డ. ఈ పుట్టినటువంటి బిడ్డ ఏమవ్వాలి? పెరగాలి. 40 సంవత్సరాలు అనుకోండి, సపోజ్ నేను క్రీస్తు సంఘంలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను అనుకోండి. 40 సంవత్సరాలు నేను క్రీస్తు ప్రభు సంఘంలో పెంచబడ్డానంటే నేను ఎంతవరకు ఎదగాలి? 50 సంవత్సరాలు లేదు, ఇప్పుడు వయసు 70 సంవత్సరాల వయసు వచ్చింది, 80 సంవత్సరాల వయసు వచ్చింది, చావుకు దగ్గర అయ్యాము. అప్పుడు ఎక్కడికి రావాలి? మనిషి పెరిగి పెద్దవాడే ఈ ఎత్తుకు రావాలి. సమానమైన సంపూర్ణత అంటే దేనిలో? దేహము విషయము కాదు, దేహ విషయంలో కాదు. దేని విషయంలో? ఆత్మ విషయంలో. ఆత్మ సంబంధంగా. దేనికి సంబంధించింది ఇది? ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధిగా. ఆత్మ సంబంధి అంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు కనిపిస్తా ఉన్నాడు. మంచి బట్టలు వేసుకుంటున్నాం, బాగా బలమైన ఆహారం తింటున్నాం, నీట్గా ఉంటున్నాం, బాడీ అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటున్నాం, బీపీ, షుగర్లు, లివరు, కిడ్నీ, హార్ట్ టెస్ట్లకు వెళ్తున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ సంబంధంగా మన దేహం ఎంతవరకు ఎదిగింది, ఎదుగుతున్నప్పుడు ఏమైనా ఫాల్ట్ ఉందా, ఇబ్బంది ఉందో ఆత్మ సంబంధంగా గ్రంథాన్ని బట్టి చెక్ చేయబోతున్నాం.
నేను ఏ స్థితిలో ఉన్నానో, క్రొత్త జన్మ ఎత్తినటువంటి శిశువు, బాప్తిస్మం పొందినటువంటి శిశువు నడక ప్రారంభించిన తర్వాత ఏ దశలో ఉన్నాం మనం, ఎవరికి వాళ్ళం, ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు కూర్చున్న వాళ్ళందరం మన టార్గెట్ ఇది. ఈ టార్గెట్లో ఎక్కడి వరకు రీచ్ అయ్యాం, ఈ రీచ్ అవటానికి ఏం చేయాలి అది మనకు తెలియాలి. రీచ్ అవటానికి ఏం చేయాలి అనేటువంటిది తెలుసుకోకపోతే ఇలాగ రీచ్ అయ్యేటువంటి అసాధ్యమైన కార్యక్రమం. వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం అనుకో, పాటలు పాడుకుంటున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇంకే ఇతర కార్యక్రమాలు భౌతికంగా కనపడేవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. దీనివలన ఇంతేనా, ఇంకేమైనా ఉందా అంటే గ్రంథం మాట్లాడేటువంటి సంగతులు కొంచెం లోపలికి వెళ్ళి మనం సంగతులు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ గ్రీక్ భాషలో ఏం రాయబడి ఉందంటే, ఇక్కడ 5వ అధ్యాయము 14వ వచనంలో అభ్యాసము చేత అని ఉంది. అభ్యాసం చేత. ఈ స్థితికి క్రీస్తు యేసు కలిగిన మనసు రావాలన్నా, క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలన్నా ఏం చేయాలి మనం అంటే అభ్యాసము. దీని ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్, ఇంగ్లీష్ భాషలో ఏమనంటే ఎక్సర్సైజ్, గ్రీక్లో జిమ్నాజియం అన్నాడు, తెలుగులో అభ్యాసం అన్నాడు, ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్. పొద్దునే ఒళ్ళు లావైపోయిందానికి ఎక్సర్సైజ్కి వెళ్ళండి రా అంటుంటారు. అభ్యాసం చేయండి. దేనికి అభ్యాసం? కండలు పెంచాల్సిన వాడు డంబెల్ తీసుకోవాలి, అంతే కదా. కండ పెరగాలంటే డంబెల్ వాడతాడు. ఫలానా పెరగాలంటే వస్తువులు ఉన్నాయి. ఎక్కడుంటాయి అవి? జిమ్ ఉంది కదా, మనకు తెలిసేటువంటి జిమ్లోకి వెళ్తారు దేహాన్ని పెంచుకోవటానికి. దేహంలో ఏ పార్ట్ పెరగాలనుకుంటే దానికి సంబంధించినటువంటి జిమ్లో వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు ఉపయోగించితే దేహంలో ఏ పార్ట్ పెంచాలన్నా దాంతో ఎక్సర్సైజ్ చేస్తే, అభ్యాసం చేస్తే, ఆ అభ్యాసం చేసేవాడు ఆ షేప్ వచ్చింది. ఇప్పుడు మన అభ్యాసం ఏంటి? మనం ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? ఇక్కడ ఏం చెప్పాడంటే సాధకము చేయబడిన, ఇక్కడ సాధకం అంటే అభ్యాసము చేత అని కింద సాధకము చేయబడిన, సాధకం అనే మాటకి జిమ్ అన్నాడు. సాధకం చేయటువంటి జిమ్. ఈ జిమ్నాజియం అనేటువంటి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. ఏంటవి? కన్ను, నంబర్ 1 కన్ను, 2 ముక్కు, 3 చెవి, 4 నాలుక, 5 చర్మం. వీటిని సాధకం చేయాలి. వీటిని ఎలా సాధకం చేస్తావు? వీటిని సాధకం చేయాలంటే అంతరంగం కావాలి. అంతరంగంలో సాధకం చేసేటువంటి గుణం ఉండాలి. అంటే నీ కన్ను నీ ఆత్మ చెప్పినట్టుగా నడవాలి. నీ లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడే, అంతరంగ పురుషుడు చెప్పేటట్టుగా నీ కన్ను నీ అంతరంగ పురుషుడు ఆత్మ చెప్పేటట్టుగా వినాలి. కన్ను చూడాలి. నీ ముక్కు అదే పని. నీ చెవి ఏది పెడితే అది వినకూడదు. నాలుక, ఇలా ఇవన్నీ సాధకం చేయటానికి అంతరంగం ఒకటి ఉంది. పాత నిబంధన చరిత్రలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను నేను. ఎలాగూ పాత నిబంధనలో మానవుల యొక్క సాధకం ఎలాగుందో పరమదేవుడు చెప్పాడు. ఎలా చెప్పాడు అని అంటే, సాధకం చేసేటువంటి ఒక ఏర్పాటు ఉంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం.
నెగిటివ్ కోణంలో చెప్పాడు. హోషేయ గ్రంథం ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నాకు కనబడెను. 6వ అధ్యాయము హోషేయ గ్రంథం 10వ వచనం చదువుతున్నారు సహోదరులు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు. ఏం ఎక్సర్సైజ్ చేస్తారంట వాళ్ళు? వ్యభిచార క్రియలు. నెగిటివ్ సెన్స్ లో చెప్పాడు. వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారు వాళ్ళు. వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారంటే ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరుచుకునేదరు. కాబట్టి దీన్ని నెగిటివ్ సెన్స్. కాబట్టి ఏం చేయకూడదు? వ్యభిచార క్రియలు అభ్యాసం చేయకూడదు. వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేవాడు వ్యభిచారం చేయకుండా ఎలాగ ఉండాలో అభ్యాసం చేయాలి. ఇది సంగతి. అంటే నీ దేహం వ్యభిచారానికి లాగుతుంటే వ్యభిచారం చేయకుండా నీ దేహాన్ని అదుపు చేసుకోవాలి నువ్వు. ఇది మన టార్గెట్. కాబట్టి దాని కొరకు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత భౌతిక సంబంధమైన వ్యభిచారమే కాదు నాయన, ఒక స్త్రీని మోహపు చూపుతో చూశాడనుకో, మోహపు చూపుతో చూస్తేనే అది పాపం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. కాబట్టి చేయటం కాదు నాయన, చూస్తే అంటే కంటికి లింక్ పెట్టాడు. కంటికి లింక్ పెట్టాడంటే కన్ను ఏది చూడకూడదో అది చూడకూడదు. కన్ను కిందకి వెంటనే చెప్పాడు. కింద ఏం చెప్పాడంటే కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడలా. కన్ను చూస్తే కదా వ్యామోహం వచ్చేది. దావీదు చూశాడు. దావీదు బత్షెబను చూశాడు మేడగదిలో నుండి. చూసిన వాడు కన్ను దృష్టి ఏం చేయాలి? తిప్పుకోవాలి. అది అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎందుకు చేయాలంటే ఒక స్త్రీ ఉండొచ్చు, వ్యభిచార స్త్రీ ఉండొచ్చు. ఈరోజు ప్రపంచం చూస్తే బట్టలు నిండా వేసుకొని స్త్రీలంతా ప్రపంచంలో తిరుగుతున్నారు. ఈ రోజున సగం బట్టలతోని తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీ దృష్టికి కనపడితే ఏం చేయాలి? నీ దృష్టి మరల్చుకోవాలి. అది అభ్యాసం చేయాలి. నీ అభ్యాసం ఎలాగ ఉండాలంటే అలాంటి వాళ్ళు నీకు ఎదురుపడినా నీ దృష్టి ఎక్కడ ఉండకూడదు. దానికి అభ్యాసం చేయాలి. ఆత్మ సంబంధులైనటువంటి వాళ్ళు జిమ్, అభ్యాసం, జ్ఞానేంద్రియాలకు సాధకం చేయటం అంటే నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దీన్ని పెరికాయ అన్నాడు. అంటే పెరికాయ అంటే ఓడబీకేమని కాదు. దాన్ని కంట్రోల్ చేయి. దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేయడానికి పౌలు ఒక సూత్రం చెప్పాడు. పౌలు తనంతట తాను ఏం చెప్తున్నాడంటే 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొంచున్నాను. శరీరాన్ని నలగొట్టడం అంటే ఏం చేస్తున్నాడు? జిమ్నాజియం చేస్తున్నాడు, సాధకం చేస్తున్నాడు. సాధకం చేస్తున్నాడు ఏంటంటే దేహం లాగుతుంటే ఈ దేహాన్ని ఏం చేస్తుంటాడంటేను ఆత్మచేత శరీర క్రియలను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆత్మచేత ఏం చేయాలి? శరీర కార్యాలను చంపాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఇది కీ. క్రొత్త నిబంధన క్రైస్తవులు క్రీస్తు యేసుకి కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సాధించాలంటే కీ ఏంటంటే, దానికి తాళం ఏంటంటే 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఇందురు. అంటే శరీరం ఏం కోరుకుంటుందో అలాగ బ్రతికారనుకో చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. అంటే ఇప్పుడు కన్నును చంపాలా?
కన్నుని చంపేయాలంటే పెరికేయమంటే కన్నుని చంపేయమని కాదు అర్థం. ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియల్ని చంపాలి. అందుకని ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, సాధకం చేయాలి. కొత్త బిడ్డ కొత్తగా జన్మించాడు, ఒక యవనస్తుడు యవన దశలో ఉన్నాడు. యవన దశలో దేహం ఏం కోరుతుంది ఉంటుందంటే దేహ వాంఛలు తీర్చుకోవడానికి కోరుతుంటది. చిన్న బిడ్డగా పుట్టినప్పుడు ఏం చేస్తుంటాడంటే స్త్రీ కనిపించింది అనుకో చూడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా క్రీస్తు సారూప్యంలోకి ఎదగాలనే టార్గెట్ పెడతాడో కన్నట్టు తిప్పేస్తాడు. కొంతకాలం అలాగ ప్రాక్టీస్ చేశాడు అనుకో, ఇకేం తోడు తీసుకొచ్చి ఎవరు నిలబెట్టినా, ప్రపంచంలో ఎంత అందగత్త నిలబెట్టినా, ఏం చేసినా చూపు అలాగ పడదు. ఇక కారణం ఏం చేశాడు? సాధకం చేశాడు. హృదయంలో కూడా సాధకం చేశాడు. కాబట్టి ఇప్పుడు హృదయం కోరుకోవట్లేదు, చూస్తాడా? ఇక చూసే పని లేదు, చూడటానికి సాధకం చేశాడు. కాబట్టి ఇక దృష్టి ఉండదు. వ్యభిచారంతో ఒక స్త్రీని మోహం చూపుతో చూసేది. ఏమంటాడంటే అక్క, చెల్లి అంటుంటాడు. దృష్టి ఎలాగొచ్చింది? నా తల్లి వయసు ఆమె కనిపించింది అనుకో, తల్లి అనేటువంటి భావన ఆటోమేటిక్ వచ్చింది. తన తోబుట్టు ఉందనుకోండి, తనతో పాటు తన తల్లికి పుట్టినటువంటి చెల్లెలు ఉందనుకో, అక్క ఉందనుకో, ఎలాంటి భావన వచ్చిందో లోకంలో ఏ స్త్రీని చూసినా కూడా అలాంటి భావనే కలిగింది. కాబట్టి భావన అలాగ రావాలి అని అంటే సాధకం చేయాలి. ఇది ఆత్మ సంబంధంగా కావాలంటే ఏం చేయాలంటే ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరంటే ఆత్మ సంబంధంగా బ్రతికించబడిన వాళ్ళు క్రైస్తవులు జీవంలో అలాగే ఉంటారు. కాబట్టి అలాగ చంపటం అనేటువంటిది ఆత్మ చేత శరీర క్రియలు చంపటానికి ప్రతిరోజు ఏం చేయాలంటేనో ఎక్సర్సైజ్ చేయాలి, సాధకం చేయాలి. అందువల్ల ప్రభు ఏం చెప్పంటే కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరిగివేయి. 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలో ప్రవేశించేదానికంటే ఒంటి కన్ను తెల్లొచ్చు కదా. అంటే అర్థం ఏంటంటే ఎంతమంది కళ్ళు పీక్కున్నారు? కనీసం పౌలన్న పెరిగేసుకున్నాడా? అంటే సెన్స్ ఏంటంటే కంటిని అదుపులో పెట్టు, దానికి బుద్ధి చెప్పు. ఎలా చెప్తావు? నీకు అభ్యాసం. తల్లి నా తల్లి అంతే, నా చెల్లి నా అక్క. ఈ భావన ఎప్పుడైతే నీ మనసులో పుట్టిద్దో, అంటే పుట్టాలి అంటే నీకు ఈ సంగతి తెలియాలి. ఇది నువ్వు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాగే దేహం అంతా పోయేదానికంటే ఒకటి పోవటం రైట్ కదా, నరకంలో పోయేదానికంటే అని చెప్పేశాడు. కుడి చెయ్యి నేను అభ్యంతరం పెట్టింది అనుకో, చెయ్యి ఏం చేస్తుంటది? కొట్టడానికి వెళ్తుంటారు. ఈ చెయ్యి ఎక్కువ దేనికి వాడుతుంటారు? తినటానికి వాడుతుంటారు. ఈ చెయ్యి ఇంక దేనికి వాడుతుంటారు? కొట్టడానికి. ఈ చేతులతో రకరకాలైన పనులు చేస్తుంటారు, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంటది. ఈ చేతితో ఏం చేయకూడదో నీకు తెలియాలి, ఈ చేతితో ఏం చేయకూడదో తెలియాలి. ఈ తెలియలేదనుకో చేతితో ఏది పడితే చేస్తుంటాం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తుంటాను. పల్లెటూళ్ళలో పిల్లల చేత సిగరెట్లు బీడీలు తెప్పిస్తుంటారు. పల్లెటూళ్ళలో వాళ్ళు అలా చేస్తుంటారు. పిల్లడికి ఏమైపోయింది? సాధకం అయిపోయింది. ప్రతిసారి తెచ్చి వాడికి ఏమనిపించింది? తప్పు అనిపించదు. ఇక ఎఫ్రాయిమీలు ఎలాగైతే వ్యభిచారాన్ని అభ్యాసం చేశారో వాళ్ళకి అది తప్పు అనిపించదు. కొరింథీ పట్టణంలో క్రీస్తు ప్రభు సంఘం కాని బయట వ్యక్తులు వ్యభిచారం లైసెన్స్డ్ వాళ్ళకి, వాళ్ళు సాధకం చేస్తారు. ఇక అంతే, అది తప్పు కాదు వాళ్ళకి. ఎందుకని? వాడుకైపోయింది వాళ్ళకి. ఇప్పుడు అలాంటి వాడు ఏం చేయాలి? సాధకం చేయాలి. అలాంటి స్థితిలో నుంచి బయటకు వచ్చిన వాడు సాధకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఏం చేస్తున్నాడంటే ఇంకా ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 5వ వచనంలో కొంతమంది గట అభ్యాసం ఏం చేస్తారంటే అబద్ధాలను చెప్పటానికి నాలుకలకు అభ్యాసం చేస్తారట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, సత్యము పలుకక ప్రతి వాడును ఎదుటివాన్ని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు ఏం చేశారు? అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు. కాబట్టి ఏం అభ్యాసం చేస్తున్నారు? అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం. పిల్లలకి అవి తీసుకెళ్ళి ఎలాగ అలవాటు చేశారో
అబద్ధం ఆడటం నాలుగు అలవాటు అయిపోయింది. కాబట్టి కొంతమందికి అబద్ధం ఆడటం అలవాటు అయిపోయింది. చిన్న విషయాలు కూడా, మీ ఇంట్లో మీ నాన్న ఉన్నాడా లేడు, అబద్ధాలు ఆడటం పిల్లలకు మనమే నేర్పిస్తుంటాం, వాడుకైపోయింది. ఇప్పుడు అబద్ధాలు ఆడే నాలుక ఏం ప్రాక్టీస్ చేయాలి? నిజం చెప్పటం, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుదము అన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సత్యం చెప్తూ బ్రతికేటువంటి వాళ్ళు క్రీస్తు సంబంధాలు, అబద్ధాన్ని వాడుక చేసుకునే వాళ్ళు, అభ్యాసం చేసేవాళ్ళు క్రీస్తు సంబంధులు కాదు, క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. అలాగ చేసేమైందంటే అబద్ధం చెప్పడం అలవాటు అయిపోయింది, అభ్యాసం. ఇప్పుడు ఏం అభ్యాసం చేయాలి? కొత్త జన్మ ఎత్తాడు అనుకో, ఒక అబద్ధం చెప్పాడు అనుకో, వెంటనే ఏం చేయాలి? అమ్మో, ఈ అబద్ధం చెప్పకూడదు, నేను అబద్ధం మానేయాలి అని అబద్ధం చెప్తున్న ప్రతిసారి ఏం చేయాలంటే అబద్ధం మానుకోవాలి అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసి చేసి కొంతకాలం ఏమైపోద్ది? అబద్ధం చెప్పాలంటే పెద్ద కష్టంగా ఉంటుంది. అబద్ధం చెప్పాలంటే కష్టమైపోవాలి నీకు. మోహపు చూపు చూడాలంటే కష్టమైపోవాలి నీకు. దాని జోలికి పోకూడదు. అది సాధకం చేయటం అంటే, ఆత్మ సంబంధంగా ఎదగటం అంటే అది సంగతి. అందువలన హోషే గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో మోసం చేయటం అభ్యాసం. మీరు ఈ రోజున ప్రపంచంలో బిజినెస్ చేసేటువంటి వాళ్ళల్లో ఎక్కువ పర్సెంట్ మోసం ఉంటుంది. అందుకని అధ్యక్ష పదవి చెప్పినప్పుడు తీతుకు తిమోతికి పౌలు ఏమి హెచ్చరించాడంటే, దుర్వ్యాపారం విషయం నేరం మోపబడిన వాడిని చూడు, వ్యాపారం చేయి, దుర్వ్యాపారం చేయొద్దు. ఈరోజు చూడండి, ప్రపంచంలో వ్యాపారంలో ఎంత మోసం ఉంటుంది? మోసం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హోషే గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము దోషమును మోసం అంట. జనులు మోసమును అభ్యాసం చేసేదరు. చాలు. జనులు ఏం చేస్తున్నారు? మోసం ఎట్ట చేయాలి, ప్రజల్ని మోసం ఎట్ట చేయాలి, మోసం ఎలా చేయాలి, మోసం చేసి డబ్బు సంపాదించాలి, మోసం చేసి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఇప్పుడు అలాంటి స్థితిలో నుంచి క్రైస్తవుడు అయ్యాడనుకో, ఇప్పుడు ఏం మానుకోవాలి? మోసం చేయటం మానుకోవాలి. అందుకని ప్రభువు యేసు వచ్చి ఏమి హెచ్చరించాడు? మోసపోకుడి అని అన్నాడు. మోసపోకుడి. మోసం చేసేవాడు ఉంటాడు, మోసపోయేవాడు ఉంటాడు. క్రైస్తవుడు ఏం చేయకూడదు? మోసం చేయకూడదు, మోసపోకూడదు. మోసం చేయకుండా మోసపోకుండా ఉండాలంటే నీకేం తెలియాలి? సత్యం తెలియాలి. నీకు సత్యం తెలిస్తే, సత్యం తెలిసినప్పుడు నీవు మోసం చేయకుండా ఉండటానికి, మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. నీకు సత్యమే తెలియనప్పుడు, సత్యం తెలియనప్పుడు నువ్వు మోసపోయేవనే సంగతి నీకు తెలియదు. సత్యం తెలియనప్పుడు మోసం చేస్తున్నావనే సంగతి కూడా నీకు తెలియదు. కాబట్టి మోసం అభ్యాసం చేసుకోవటం, అబద్ధాలు అభ్యాసం చేసుకోవటం, వ్యభిచారం ఆ వాడికి అభ్యాసం చేయటం జనుడికి అలవాటు, దేహానికి అలవాటు. దాన్ని మానుకునేటువంటి ఆలోచన చేయాలి. పౌలు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేస్తూ తనను గురించి తాను మాట్లాడినప్పుడు ఇలాగ చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే 24వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. మనకిది మాదిరి. పౌలు మనకు ఒక మోడల్ అయి ఉన్నాడు. అపోస్తలులో పౌలు మనకు మోడల్ అయి ఉన్నాడు. అపోస్తలు అందరూ మోడలే. అపోస్తలు మోడల్ అయి ఉన్నాడు. 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. అంటే నీ దేహము ఎలా నడుస్తుందో, నీ అవయవాలు నీతిగా ఉన్నాయో లేకపోతే పాపానికి దోషలేనియో నీ మనస్సాక్షి చెప్పిద్ది. నీ మనస్సాక్షి ఏం చెప్తుంటదంటే, నీ దేహం ఎలాగుందో చెప్పిద్ది, నీ కన్ను ఎలాగుందో చెప్పిద్ది,
నీ పంచేంద్రియాలు ఎలాగున్నాయో చెప్తాయి. ఈ అంతరంగ పురుషుడు ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుస్తుంటది నీకు. అందుకని ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎవరెవరు ఎదుట? మనుషులు ఎదుట, దేవుని ఎదుట. మనుషులు ఎదుట, దేవుని ఎదుట నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొంచున్నాను. క్రైస్తవులకి ఇది ఒక కీ. మళ్ళీ నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా అంటే నీ మీద దోషారోపణ చేయకుండా ఉండేటట్టు, నీ మనస్సాక్షి నిన్ను గద్దించుకునేటట్టు, మనస్సాక్షి నిర్మలంగా ఉన్నట్టు, దోషారోపణ చేయకుండా ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది నీకు బాధ్యత ఉంది. ఒకవేళ నీ మనస్సాక్షిని కానీ, మనస్సాక్షి నిర్దోషమైనట్టుగా నువ్వు కానీ చూసుకోకుండా ఉన్నట్టు అనుకో, మనస్సాక్షి మాట్లాడుతున్నప్పుడు దాని మాటలు విని నువ్వు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మనస్సాక్షి నిర్మలమైంది. మనస్సాక్షికి వాత వేసావనుకో, మనస్సాక్షి మాట్లాడటం ఆపేసింది. నీ మనస్సాక్షి మాట్లాడకుండా వాత వేసావనుకో, చిన్నపిల్లలు తల్లులకి నిజం చెప్తుంటారు, అడుగుతుంటారు. పిల్లలు అడుగుతున్నప్పుడు తల్లి ఏం చేసింది? వాత వేస్తా, మాట్లాడొద్దు అంటుంది. ఆ వాత చూసినప్పుడల్లా పిల్లవాడు ఏం చేస్తాడు? సత్యం కూడా చెప్పడు, ఇక నిజం చెప్పడు. ఎందుకంటే ఏం చేసింది వాళ్ళమ్మ? నిజం చెప్తే వాత వేసింది. కాబట్టి నిజం చెప్తే వాత వేసింది అనే సంగతి అర్థమైన తర్వాత ఈ పిల్లాడు నిజం చెబుతాడా? ఇక నిజం చెప్పడు. నిజం చెప్పినప్పుడు అంగీకరించారు అనుకో, నిజం చెప్పడానికి పెట్టిన వాత వేస్తే మాట్లాడటానికి భయపడతాడు. మనస్సాక్షికి వాత వేసామనుకో, మనస్సాక్షి నీతో మాట్లాడదు, ఇక నిర్మలంగా ఉండదు. దోషారోపణ చేసేదానికి నువ్వు దోషాన్ని కప్పుకోకుండా అంగీకరిస్తూ ఇది తప్పే, కరెక్ట్, నేను ఇక చేయను, ఇలా చేశాను నేను, ఇక చేయను అని మనస్సాక్షికి అభ్యాసం చేయాలట. ఎంతమందిని చేస్తున్నాం? ఆత్మ సంబంధంగా ఎదగటం అంటే, క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యులు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నామంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. కాబట్టి నా మనస్సాక్షిని ఎవరు ఎదుట? మనుషులు ఎదుట, దేవుని ఎదుట. అంటే నీ ఎదుట ఒక వ్యక్తి జీవిస్తుంటే ఆ వ్యక్తి ఏం చెప్పాలంటే, ఇతను మంచివాడే, హాని చేయలేడు, పాపం చేయలేడు, అబద్ధం చెప్పలేడు అనేది మనుషుల ఎదుట నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను బట్టి మనుషులకు అర్థమైపోతుంది. దాంతోపాటు దేవునికి అర్థం అవుతుంటుంది. దేవునికి ఎటు అర్థం అవుతుంటుంది? మనుషులకు కూడా అర్థం అవ్వాలి. నేను రహస్యంలో చేసుకుంటానంటే కార్యక్రమం కాదు. ఈ దేహంతో ఏం చేయాలంటే, శరీర క్రియలు జరగకుండా ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసు ఎలాగూ బ్రతికాడో, ఎలాగూ చూశాడో, ఎలా మాట్లాడాడో, ఎలా ప్రవర్తించాడో అలాగూ మనం ప్రవర్తించడానికి, సాధకం చేయటానికి బాధ్యులే ఉంటాం. బాప్తిస్మం పొందిన ప్రతి వారు, క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, సువార్థికుడైనా, పరిచారకుడైనా, సంఘ పెద్దైనా, ఎవరైనా సరే ఈ క్వాలిటీస్ సంపాదించుకోవాల్సినటువంటి క్రీస్తు యేసుకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు సంపాదించుకోవాలంటే ఇవి చేయవలసినటువంటి బాధ్యుడే ఉంటాడు. ఖచ్చితంగా అలాంటి బాధ్యుడే ఉంటాడు. కాబట్టి అలాగూ సాధకం చేయటం, అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ అభ్యాసం చేసేటప్పుడు ఏం జరిగిద్దంటే, ఇప్పుడు నేను చెప్తుంటే కొంతమందికి ఎలాగ ఉంటుందంటే, లోపల హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. మనకేమనిపిస్తుంది అంటే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే దుఃఖకరంగా ఉంటుంది. సంతోషం ఉంటుందా? దేహానికి ఉండదు. ఆత్మకు మాత్రం, మనస్సాక్షికి మాత్రం సంతోషంగా ఉంటుంది. దేహం ఇబ్బంది పడుతుంటది. దేహాన్ని నలగొట్టాలి కదా. దేహాన్ని నలగొట్టడం అంటే ఇది. దేహాన్ని నలగొట్టడం అంటే ఏమిటంటే, దేహానికి ఇబ్బంది కలుగుతుంటది. రాత్రిపూట ఏదైనా పని చేయాల్సి వచ్చింది అనుకోండి, పని చేయటం ఎంత ఇబ్బంది ఉంటుంది, బాడీకి కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని నలగొట్టాలి. పని మనం చేయాల్సిన అవసరం వచ్చింది, పని చేయటమే. వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళటమే.
కొద్దిసేపు నిద్ర లేకుండా పని చేయాల్సి వచ్చింది, పని చేయటమే. ఇది దేహం సహకరించిద్దా? దుఃఖకరంగా ఉంటుంది, కానీ చేయాల్సినటువంటి అవసరం. అయితే కింద చెప్తున్నాడు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. దేహంతో చేసేటువంటి కార్యక్రమాలు దుఃఖకరంగా ఉంటాయి, తర్వాత దాని ఎఫెక్ట్ ఎలాగుంటుంది? ఇంగ్లీష్లో సామెతలు చెప్పేటప్పుడు అరిస్టాటిల్ కొటేషన్ ఒకటి చెప్తారు, విద్య యొక్క వేళ్ళు ఎంత చేదుగా ఉంటాయో దాని ఫలాలు అంత మధురంగా ఉంటాయి. The roots of education is bitter, but its fruits are sweet. వేళ్ళు కనపడతాయా? కనపడవు. ఆ వేళ్ళు ఉంటే వేరు ఎంత తన్నిద్దో, వేరు ఎంత భూమిలోకి తన్నిద్దో చెట్టు అంత ఫలించిద్ది. విద్య నువ్వు ఎంత నేర్చుకుంటావో భవిష్యత్తులో నీకు అంత ప్రతిఫలం వచ్చేది భౌతికంగా. విద్య ఎంత నేర్చుకుంటావో, నేర్చుకునేటప్పుడు ఎంత కష్టం ఉంటుంది? టీచర్ కొడతాడు, ఇంట్లో తల్లిదండ్రులు కూర్చోబెట్టి నైట్ అంతా చదివిస్తారు, పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత కష్టపడి బాగా చదువుకున్నాడు అనుకోండి, ఎంత ఫలం ఉంటుంది? భౌతికంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అలాగే ఈ శిక్ష ఏం చేసిద్ది? ప్రస్తుతం శిక్ష మనకి ఎలాగుంటుందంటే 7వ వచనం చదువుతాను. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడో? తండ్రి శిక్షింపని కుమారుడెవడో? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కాబట్టి అభ్యాసం చేసి పరమదేవుడు చెప్పేటువంటి ఈ సూత్రాలని అనుసరించేటువంటి ప్రతి వాళ్ళు దేవునికి కుమారులు. ఆ కుమారులు అయినప్పుడు ఏం చేస్తారంటే, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనకు శిక్షకులు ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. వారు కొన్ని దినముల మట్టుకు మనకి ఇష్టం వచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చినట్టుగా శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. అది కారణం. ఈవేళ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏమొచ్చింది? పరిశుద్ధత. పరిశుద్ధుడు అయిపోతావు, తీర్చిదిద్దబడతావు. పరిశుద్ధుడు అయితే దాని అంతం ఏంటి? నిత్య జీవం. కాబట్టి దానికోసం ఏం చెప్తుంటాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. కాబట్టి ఆయన యందు వేరు పారిన వారై, క్రీస్తు యేసునందు వేరు పారిన వాడు. వేరు ఎందులో పారిద్దో, ఎందులో ఉంటుందో దాని ఫలాలు అలా ఉంటాయి. వేరుకి మనం సప్లై చేసేటువంటి న్యూట్రియంట్స్ని బట్టి మొక్కకు వచ్చేటువంటి ఫ్రూట్స్ అలాగ ఉంటాయి. కాబట్టి వేరుకి మంచి ఆహారం అందిందనుకో, మంచి ఫలాలు ఫలించింది. అలాగే క్రీస్తు యేసులో వేళ్ళు పాతుకున్నాయి అనుకో, క్రీస్తు యేసునందు అంటలా మనం క్రీస్తు యేసునందు అని కొత్త నిబంధన మనం చెప్తుంది. క్రీస్తు యేసునందు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు యేసు ఎలా బ్రతికాడో, క్రీస్తు యేసు ఎలాంటి కార్యక్రమాలు చేశాడో అలాంటి వాటిలో వేరు పారాలు. నీ వేరు దానిలో పారిందనుకో, అప్పుడు ఫలించే ఫలాలు అలాగుంటాయి. దానికోసం ఏం చేయాలి? జిమ్నాజియం, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకుండా లెక్కల టీచర్లు ఉంటే వాళ్ళకి అర్థమైంది. మ్యాథ్స్ లెక్క ఒకటి చెప్పిన తర్వాత దాని కింద 5-6 అభ్యాసాలు ఉంటాయి. 5-6 అభ్యాసాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు? ఆ లెక్క ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, టకటక చేసేస్తుంటారు. అభ్యాసం చేయకపోతే ఒకసారి అటు చేసి వదిలేశారు అనుకో, ఎగ్జామినేషన్లో గుర్తురాదు, నెక్స్ట్ స్టెప్ గుర్తురాదు. బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, టకటక వేసేస్తుంటారు. కాబట్టి జీవితంలో పరిశుద్ధత, క్రీస్తు యేసు పరిశుద్ధుడు, క్రీస్తు యేసు సంపూర్ణుడు. అలాంటి సంపూర్ణత కావాలంటే ఏం చేయాలి? మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే తప్ప క్రీస్తు యేసు యొక్క సారూప్యం మనకి రాదు. కాబట్టి ఇలాంటి అభ్యాసం మనం క్రీస్తు యేసునందు వేరుపారాలి. వేరుపారితే ఏమిటంటే
మెల్లగా పైకి వెళ్తాం. ఏం చేసుకుంటామంటే లోకం కనిపించదు, లోకంలో ఉండే మనుషుల పద్ధతులు మనకు కనిపించవు. ఎవరు కనిపిస్తుంటారు? క్రీస్తు ప్రభు కనిపిస్తుంటాడు, మనకు మోడల్ ఆయన కనిపిస్తుంటాడు. కాబట్టి లోకంలో వాడిని చూసి నేను చేశానండి, ఈయన వల్ల ఇలా చేశాను అని చెప్పడానికి వీల్లేదు. నీ టార్గెట్ ఎక్కడంటే క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. నువ్వు ఆ టార్గెట్ లో వెళ్ళాలి తప్ప నేను అదిగో ఫలానాయన్ని చూశాను అంటే గ్రంథం అంగీకరించేది, దేవుడు అంగీకరించడం. నీ టార్గెట్ ఎవరంటే క్రీస్తు యేసు. నీ టార్గెట్ ఎవరు అంటే పౌలు చెప్తా ఉన్నాడు తన దేహంలో ఎలాంటి శ్రమలు అనుభవించాడో. పౌలు అనుభవించే శ్రమలో 2 కొరింథీ పత్రిక మనకు వివరించింది. ఆయన ఎందుకు అలాంటి వాటిని సహించాడు అంటే నేను పరిశుద్ధుడిని ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి వచనం ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48వ వచనం చివరి వచనం అది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. క్రీస్తు యేసు పరమందున్న దేవుడు పరిపూర్ణుడు, క్రీస్తు యేసు పరిపూర్ణుడు, క్రీస్తు యేసు అనుసరించేటువంటి అపోస్తలు పరిపూర్ణులు అయ్యారు. అపోస్తలు బోధన అనుసరించేవాడు కూడా ఎలాగ ఉండాలంట? పరిపూర్ణులుగా ఉండేదరు అని చెప్పాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు. కాబట్టి పరలోకపు తండ్రి మనం చూడలేదు, పరలోకపు తండ్రిని బయలుపరచడానికి క్రీస్తు వచ్చాడు. కాబట్టి క్రీస్తు యేసును అనుసరించి నడిచేవాళ్ళు పరలోకపు తండ్రి లాగా పరిపూర్ణులుగా ఉంటారు. కాబట్టి మన టార్గెట్ ఎక్కడ? క్రీస్తు యేసు. దాని మీద మన అభ్యాసం ఎంతవరకు? క్రీస్తు సంఘం అని చెప్పుకున్నంత మాత్రాన కాదు, ప్రాక్టీస్ చేయాలా. ఆ ప్రాక్టీస్ ఎప్పుడైతే జిమ్లోకి వెళ్ళి చేస్తామో, జిమ్లోకి వెళ్ళటం అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని సంఘంలో ప్రవేశించిన వాడు ఆత్మ సంబంధమైన పోరాటం చేయడానికి యోగ్యుడు. జిమ్లోకి వెళ్ళకుండా బయట చేస్తానంటే జిమ్లో రకరకాల ఆయుధాలు ఉంటాయి. అలాగే క్రీస్తు ప్రభు సంఘంలో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. బయట ప్రాక్టీస్ చేయటానికి ఎలాంటి వాతావరణం నీకు ఎక్కడ కనిపించదు. నీ ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసు యొక్క స్వరూప్యం నీకు రావాలంటే జిమ్లో నీ అవయవాలు తీర్చిదిద్దబట్టడానికి జిమ్ ఎలాగ అవసరమో నిన్ను అలాగూ తీర్చిదిద్దటానికి సంఘం అవసరం. సంఘంలో సువార్థికుడు అవసరం, సువార్థికుడు దిద్దుబాటు చేయటానికి. కాబట్టి సువార్థికుడు చెప్తుండేటువంటి సంగతులు నీకు కష్టంగా అనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు సాధకం చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేసే గుణం లేదు. ఎక్సర్సైజ్ చేసే గుణం ఉంటే ఏముంటుంది తెలుసా? ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది డిసైడ్ చేసుకుంటారు, ఇప్పుడు కొంతమంది అడ్జస్ట్ చేయడానికి ఆలోచన చేసుకునే ఉంటారు, కొంతమంది తిరుగుబాటు చేయడానికి కూడా ఆలోచన చేయొచ్చు. తిరుగుబాటు చేసేవాడిని ఏమన్నాడంటే దుర్బీజుడు అన్నాడు. హెబ్రీ పత్రిక ఏం చెప్తుంది? శిక్షలో పాలుపంపులు పొందినటువంటి వాడు దుర్బీజుడు అన్నాడు. శిక్షలో పాలుపంపులు పొందేటువంటి వాడు కుమారుడు తండ్రి మాట వింటుంటాడు. ఈ పరలోకపు తండ్రి మాట క్రీస్తు ప్రభు బోధించాడు, అది అపోస్తలులు బోధించారు, మన గ్రంథస్థం చేయబడింది. కాబట్టి మానవులు ఎలాగూ జీవించాలని పరమదేవుడు కోరుకున్నాడో దానికి రోల్ మోడల్గా ప్రభువైన యేసుని పంపించాడు, ఆయన చూపించాడు. అపోస్తలులు మనకు రోల్ మోడల్ చూపించారు. తర్వాత మరలా వచ్చి ఈ సంపూర్ణత మనం సాధించడానికి ఏం చేద్దాం, ఎలా చేయాలి అనేటువంటివి గ్రంథంలో చాలా సమాచారం ఉంది. వీలున్నంత వరకు మరలా వచ్చి మనం ఆలోచన చేస్తాం. మీ అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాను.